కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో హిందుస్థాన్ యూనిలివర్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కామారెడ్డి జిల్లా ఆయిల్ ఫార్మింగ్ సెంటర్గా మారబోతుందన్నారు. టన్నుకు 25,000 రూపాయలు వచ్చేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. మీకు ఇబ్బంది ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు, అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ తెమ్మని చెప్తున్నాం. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తుండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్యపట్టిందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కి ఉంటుంది, కోకో పంట కోకోకి ఉంటుంది, అందులో ఒక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి, మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యత. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధలు లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది, మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలున్న పంట ఏది లేదు కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రికి ఉన్నా కూడా నేను చెప్పరా. నారాయణపేట జిల్లా మక్తల్లో రాష్ట్ర స్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిట శ్రీహరి క్రీడా జ్యోతిని వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి 66 జట్లు, సుమారుగా 1200 మంది క్రీడాకారులు పాల్గొంటారు. మక్తల్ మట్టిలో ఆడిన వ్యక్తిగా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కబడ్డీలో ప్రత్యేక స్థాయిలో పెరిగి ఆడి మీ నైపుణ్యాన్ని చూపించి ఇక్కడ నుంచి నువ్వు ఏ దేశంలో ఆడినా కూడా మీ పోయే పూర్తి రానుగోడు ట్రాన్స్పోర్టేషన్ అకామిడే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్న మాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అవార్డ్స్ పాలసీ తీసుకుంటాం. దాదాపు పైసారి 300 కోట్ల బడ్జెట్ ఉండే, గత గవర్నమెంట్ 240 కోట్ల బడ్జెట్ లో 25 కోట్ల బడ్జెట్ మాత్రమే స్పోర్ట్స్ ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి 250 కోట్లు, పోయినసారి 500-300 కోట్లు, ఈసారి మొత్తం 800 కోట్లు అయితే ఇప్పుడు మార్చిన బడ్జెట్ లో ఇప్పటికే బడ్జెట్ లో మొత్తం అన్ని ఫైల్స్ ఫిల్ చేశాం. ఈసారి బడ్జెట్ లో స్పోర్ట్స్ కి 1600 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకోబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ ని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడల్ని పూర్తి స్థాయిలో నైపుణ్యాన్ని, కోచులను, పీఈటీని, కోచులకు కూడా కోచింగ్ ఇచ్చేటువంటి చుట్టూగా పాలసీ తీసుకొచ్చాం. క్రీడా పాలసీ ద్వారా మొదలే సమ్మిట్ లో 25,000 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్న మాట అందరూ గుర్తు చేస్తా ఉన్నా. ఈసారి మీకు అందరూ కూడా అదృష్టం తెలియజేస్తా ఉన్నా. మొదలే క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ దండు ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కంటి వెలుగు పథకం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల స్థలంలో అక్రమంగా నిర్మించిన 16 షట్టర్లను జేసీబీల సాయంతో కూల్చేశారు. గతంలో ఉప సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి దాతలు ఇచ్చిన పాఠశాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలను చేపట్టారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు సమస్య నడుస్తూనే ఉన్నది. అయితే గత స్టార్టింగ్లో కూడా ఆ జాగ ఏదైతే ఉండే, ఇంతకుముందు ఏదైతే ఉండే అంటే ఆ మందోళ్ళు అనే వాళ్ళు అక్కడ రెడ్డి వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని ఉందరు. అది మందోళ్ళదే అని ఇప్పటిదాకా అనుకున్నాం. అది తీరా ముందల దాన్ని అనేవరకల్లా వాళ్ళు ఏం చేశారంటే మందుల దగ్గరికి వెళ్ళి సీరియస్గా కూడా కొనుక్కున్నామని చెప్పి కాగితం రాసుకొని తీసేసుకుండు. దాన్ని రికార్డు చూసేవరకల్లా మనకేముందంటే ఈ స్కూల్ పేరు మీద ఉంది. అయ్యా ఇది స్కూల్ పేరు మీద ఉంది, 54 అది 638లా మనకి స్కూల్ కానీ ఉన్నది. దీన్ని వట్టిగా చేయకు, మీరు ఏమైనా తీస్తే నీది నువ్వు మాట్లాడుకొని నీకు చేసుకోగానే దీంట్లో పెట్టేస్తే ఈ స్కూల్ జాగా ఆ చిన్న పిల్లలు ఈ స్కూల్ విషయం కాబట్టి మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఊర్లో కూడా అందరు వీఐపీలు లేరు. గరీబ్ గాళ్ళు ఉండి ఈ స్కూల్ చదువుకోవడానికి పనిచేస్తే ఏదైనా కోర్సు అనిపిస్తుంది. ఇంకా దీనికి కాలేజీ, ఇంటర్మీడియట్ రకరకాల సమస్యలకు ఉపయోగపడతాయని చెప్పి దాన్ని వద్దని చెప్పినాం. మేము ఈ యొక్క
బిల్డింగ్ని respondents number 1 to 3 shall ensure demolition of all unauthorized constructions, including the shops raised by respondent number 7. 7 is the Roja on the said playground. The exercise shall commence within 8 weeks and be completed within 12 weeks from the date of this order. సో అఫీషియల్స్ ఈరోజు రావడం జరిగింది ఆర్డర్ కంప్లై చేయడానికి. దాంట్లో వారికి వచ్చిన ప్రెషర్స్ ఏంటో తెలియదు, కానీ మేము పట్టుబడితే తప్ప వాళ్ళు ఇక్కడ ముందుకు రాలేదు కన్స్ట్రక్షన్ డిమాలిషన్కి. తర్వాత మధ్యంతరంగానే ఆపడం జరిగింది. మాకు పై నుండి ఆర్డర్స్ ఉన్నాయి అది ఇది అని చెప్తున్నారు, బట్ పేపర్గా అయితే ఏం చూపించట్లేదు. ఈరోజు వాళ్ళు ఆర్డర్ ప్రకారం అయితే 8 వీక్స్ తర్వాత డిమాలిషన్ చేసి 12 వీక్స్ లోపల, అంటే ఇంకా 4 వీక్స్లో వాళ్ళు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవేపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ కెనాల్ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. పులిమామిడి గ్రామంలో పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు పోలీసులు అడ్డకట్ట వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రామవరం మండలంలో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వరిస్తులను చిత్రకొండ నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా చవిటి దెబ్బల వద్ద వాహన తనిఖీల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మల్లికార్జున కళ్యాణి దంపతులు గత కొంతకాలంగా నందికొట్కూరులో నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. అయితే మల్లికార్జున మద్యకానికి బానిస కావడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మల్లికార్జున భార్య కళ్యాణితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన అతను ఇంట్లో ఉన్న పెట్రోల్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. ఇప్పుడే నేను అన్నం తిండికి ఇంట్లోకి పోయినా, పిల్లలు లెబలబ మొత్తుకుంటుంటే మొత్తుకి ఆ పిల్ల అంతా అంటుకోనింది. వాడు అంటించినాడు, కాళ్ళలో తొప్పి మంది వేళ వీళ్ళకి ఇది అనిపించినాడు. ఇంట్లో ఏడంటిచ్చినాడు ఏమో ఆ పిల్ల ఈయన ఇంటి వచ్చి ఇట్లా అనుకోనింది, అది వెళ్ళి అంటుకోనింది. ఆ పిల్లని దొబ్బకపోయి కాళ్ళలో దొబ్బినాడు. వస్తు మంది నెల వినిపించి బీబులని కాళ్ళలో దొబ్బినాం. అంతా బట్టలలో కాలిపోయింటే చీర బట్ట వేరేది చుట్టించి తోలుకొని వచ్చి నీళ్ళు పోసి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున స్వామివారు లోకరక్షకుడైన మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం.
వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడని